Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, జైన మతానికి సంబంధించి మనం ఆల్రెడీ పార్ట్ 1 చెప్పుకున్నాం. దానికి కంటిన్యూగా పార్ట్ 2 ఉంది. చూడండి, పార్ట్ 2లో కూడా మళ్ళా వర్ధమాన మహావీరుడు నేను మిస్ అయినటువంటి పాయింట్స్ కూడా ఇక్కడ చెప్తాను. చూడండి, వర్ధమాన మహావీరుడు అనగానే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 24వ తీర్థంకరుడు అంటారు. 24వ తీర్థంకరుడు అంటారు. మొత్తం 24 మంది తీర్థంకరులు కదా. ఇతను 24వ వ్యక్తి అనమాట. ఇతను చూడండి, ఇక్కడ తీర్థంకరుడు అంటే అర్థం ఏం చెప్పాం మనం? జీవన స్రవంతిని దాటించేవాడు లేదా జీవన స్రవంతిని దాటుటకు మార్గం చూపించేవాడిని ఇక్కడ తీర్థంకరుడు అంటారు. అలా మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారంటే 24. ఇతను 24వ వ్యక్తిగా చెప్తాము. అదేవిధంగా జైనమత నిజమైన స్థాపకుడు, అదేవిధంగా జైనమత అసలైన స్థాపకుడు అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే వర్ధమాన మహావీరుని పిలుస్తారు. అసలు జైనమత స్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ఋషభనాథుడిని. చారిత్రక జైనమత స్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే పార్శ్వనాథుడిని. అసలైన లేదా నిజమైన జైనమత స్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే వర్ధమాన మహావీరుని పిలుస్తారు. అదేవిధంగా వర్ధమాన మహావీరుడు యొక్క గుర్తు గనక మనం తీసుకున్నట్లయితే సింహం. ఏంటిది? సింహం. చూడండి, మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడి యొక్క గుర్తొచ్చేటప్పటికి ఎద్దుగా చెప్పుకుంటాం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి యొక్క గుర్తొచ్చేటప్పటికి పాముగా చెప్పుకుంటాం. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు యొక్క గుర్తొచ్చేటప్పటికి సింహంగా చెప్తాం. నెక్స్ట్, వర్ధమాన మహావీరుడు యొక్క తెగ ఏంటి అని అడిగితే ఆ తెగ పేరు చూడండి, ఇక్కడ జ్ఞాత్రిక అంటారు. ఏంటిది? జ్ఞాత్రిక అనే తెగకు సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్, దాని తర్వాత ఇతని తండ్రి పేరు వచ్చేటప్పటికి సిద్ధార్థుడు అంటారు. ఏం పేరు? సిద్ధార్థుడు. తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశాల లేదా త్రిశాలి అంటారు అనమాట. త్రిశాలి లేదా త్రిశాలి అంటారు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాలి. అదేవిధంగా భార్య పేరు ఇంపార్టెంట్, యశోద. వర్ధమాన మహావీరుడు యొక్క భార్య పేరు యశోద. ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతనికి సమకాలీన రాజు అయినటువంటి, ఇతనికి సమకాలీన మతం వచ్చేప్పటికి బౌద్ధ మతం. ఆ గౌతమ బుద్ధుడు యొక్క భార్య పేరు యశోధర. అదొకనా? గౌతమ బుద్ధుడు భార్య పేరు అయితే యశోధర, వర్ధమాన మహావీరుడు భార్య పేరు అయితే యశోధర. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టిగా దీన్ని చెప్తారు. నెక్స్ట్, దాని తర్వాత కూతురు పేరు వచ్చేటప్పటికి ప్రియదర్శిని. ఏం పేరు? ప్రియదర్శిని అంటారు లేదా అన్నోజ అంటారు. అదోనా? ప్రియదర్శిని లేదా అన్నోజ. ఇంపార్టెంట్. దాని తర్వాత అల్లుడి పేరు వచ్చేటప్పటికి జామలి అంటారు. ఏం పేరు? జామలి లేదా జమాలి అంటారు. ఏదైనా ఒకటి అనమాట. జామలి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ప్రియదర్శిని యొక్క భర్త. చూడండి, మనకి వర్ధమాన మహావీరుడు యశోద ఉంది కదా, భార్య. మహావీరుడు యొక్క భార్య యశోద అని ఉంది కదా. ఆ యశోద యొక్క తమ్ముడే జామలి అనమాట. అంటే జామలికి మేనకోడలు అవుతుంది. ఆ మేనకోడలనే చేసుకున్నాడు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, దాని తర్వాత వర్ధమాన మహావీరుడు యొక్క అన్న పేరు కనుక తీసుకున్నట్లయితే ఆనందవర్ధనుడు అంటారు లేదా నందివర్ధనుడు అంటారు. ఆనందవర్ధనుడు లేదా నందివర్ధనుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, దాని తర్వాత ఇతనికి సమకాలికుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే సంవత్సరాలలో చాలా వరకు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే చూడండి, జైన మతం కానీ బౌద్ధ మతం కానీ పుట్టింది 2 బీహార్ ప్రాంతాలలో అనమాట. అక్కడే ఉన్నారు. ఇద్దరూ కూడా సమకాలికులుగా ఉన్నారు. నెక్స్ట్, దాని తర్వాత వర్ధమాన మహావీరుడు ఏ సంవత్సరం జన్మించాడు అంటే క్రీస్తు పూర్వం 540లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే కుందా అనే గ్రామంలో జన్మించాడు అని చెప్తారు. అదొక బీహార్లో ఉంటుంది. క్రీస్తు పూర్వం 540లో కుందా అనే గ్రామం, బీహార్లోని కుందా అనే గ్రామంలో జన్మించాడు అని చెప్తారు. నెక్స్ట్, మరణం వచ్చేటప్పటికి క్రీస్తు పూర్వం 468లో చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే పావాపురి. ఎక్కడ? పావాపురి. ఈ పావాపురి అనేది పాట్నాకి దగ్గరలో ఉంటుంది అనమాట. అదొక అంటే ఇది కూడా బీహార్లోనే ఉందని అర్థం. పావాపురిలో చూడండి, హస్తిపాలుడు అని ఒక ఆయన ఉంటాడు. హస్తిపాలుడు. ఆ హస్తిపాలుడు యొక్క గృహంలో ఇతను చనిపోవడం అనేది జరిగింది. ఎలా చనిపోయాడు అంటే సల్లేఖన వ్రతం చేసి చనిపోయాడు. అదోనా? సల్లేఖన వ్రతం ద్వారా చనిపోయాడు. ఇక్కడ మరి సల్లేఖన వ్రతం అంటే అర్థం ఏంటి అంటే
కఠోర ఉపవాస దీక్ష ద్వారా మరణించడం. అదోనా ఇక ఉపవాస దీక్షలో కూర్చుంటారు, అది కఠోరంగా ఉంటుంది అనమాట. అంటే ఇక వాటర్ కూడా ఏమీ తీసుకోరు, చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఆ వ్రతాన్ని ఇక్కడ ఏం చేస్తారు, వ్రతాన్ని చేస్తారు. దాన్నే మనం ఏమని పిలుస్తారు, సల్లేఖన వ్రతం అని పిలుస్తారు. మరి చరిత్రలో ఈ సల్లేఖన వ్రతాన్ని అదోనా సల్లేఖన వ్రతం ద్వారా మరణించిన ప్రముఖ రాజు ఎవరు, ప్రీవియస్ పేపర్ బిట్ అనమాట. అదోనా సల్లేఖన వ్రతం ద్వారా మరణించిన ప్రముఖ రాజు ఈ క్రింది వాటిలో ఎవరు అని అడిగారు. ఆయన పేరు చూడండి, చంద్రగుప్త మౌర్యుడు అంటారు. ఏం పేరు, చంద్రగుప్త మౌర్యుడు అంటారు అనమాట. ఇది ఒకటి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, అసలు చంద్రగుప్త మౌర్యుడు అనే వ్యక్తి ఏ మతస్థుడు, ఇక్కడ జైన మతం. సల్లేఖన వ్రతం అనేది ఏ మతానికి సంబంధించింది, జైన మతం. మరి చంద్రగుప్త మౌర్యుడు నిజంగా సల్లేఖన వ్రతం చేసి మరణించాడా, దానికి గల ఆధారాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటిది ఆ ఆధారాలు అంటే చూడండి, పరిశిష్ట పర్వం. ఏంటిది, పరిశిష్ట పర్వం అనే గ్రంథంలో రాసి ఉందన్నమాట. ఏంటిది, ఈయన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి చివరి రోజుల్లో సల్లేఖన వ్రతం చేసి మరణించాడు అని చెప్పి ఈ పరశిష్ట పర్వం అనే గ్రంథంలో ఉంది. మరి ఈ పరశిష్ట పర్వం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఇంపార్టెంట్, హేమచంద్రుడు. ఎవరు, హేమచంద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు. నెక్స్ట్ దాని తర్వాత ఇతను బయటకు వచ్చేసిన తర్వాత, ఇతను ఎన్నో ఏట బయటకు వచ్చేసాడు అంటే తన 30వ ఏట అందరినీ వదిలేసి జ్ఞాన అన్వేషణ కోసం, సత్య అన్వేషణ కోసం బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తరువాత ఒక 6 సంవత్సరాల వరకు కూడా ఒకరి దగ్గర శిష్యరికం చేశాడు. ఆయన పేరు గోసలి మక్కలి పుత్ర దగ్గర ఉండి ఒక 6 సంవత్సరాలు శిష్యరికం చేశాడు. తర్వాత ఇతనితో విభేదాలు వచ్చి అతను ఎవరు, వర్ధమాన మహావీరుడు బయటికి రావడం అనేది జరిగింది. ఈ గోసలి మక్కలి పుత్ర అనే పేరు మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒక మతాన్ని స్థాపించాడు అని. ఆ మతాన్ని ఏమని చెప్తారు, అజీవక మతం అని చెప్పి ఇక్కడ చెప్తారు. అదొందా ఇంపార్టెంట్. తర్వాత 6 సంవత్సరాలు చూడండి, తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు ఇతను తనంతటికి తానే స్వయంగా ఇక్కడ ఏం చేశాడు, తపస్సులు చేయడం అనేది జరిగింది. అలా ఇంకొక 6 సంవత్సరాల తర్వాత, అంటే ఇతనికి చూడండి 30వ ఏడు వచ్చాడు, 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు, ఇంకొక 6 సంవత్సరాలు ఒంటరిగా తపస్సు చేశాడు. చివరిగా తన 42వ ఏట అతను జ్ఞానోదయం పొందాడు. ఇంపార్టెంట్, తన 42వ ఏట జ్ఞానోదయం పొందాడు. ఎక్కడ జ్ఞానోదయం పొందాడు అంటే జృంభికా వనంలో. ఎక్కడ, జృంభికా వనంలో రుజుపాలిక నది ఒడ్డున. అదోనా జృంభిక వనంలో రుజుపాలిక నది ఒడ్డున తన 42వ ఏట వర్ధమాన మహావీరుడు ఇక్కడ జ్ఞానోదయాన్ని పొందాడు అంటారు. దీన్నే ఏమని పిలుస్తారు, ఇలా జ్ఞానోదయాన్ని పొందడాన్ని ఏమని పిలిచారు అంటే చరిత్రకారులు జినుడు అని పిలిచారనమాట, లేదా అర్హంత్ అని పిలిచారనమాట. జినుడు లేదా అర్హంత్. ఇక్కడ జినుడు అంటే అర్థం ఏంటి అంటే జయించిన వాడు. దేన్ని, జ్ఞానాన్ని జయించిన వాడిని జినుడు అంటారు, లేదా ఇంద్రియాలను జయించిన వాడిని జినుడు అంటారు అనమాట. ఓకే, ఇతడు జినుడు అయిన తర్వాత, అంటే జ్ఞానాన్ని జయించిన తరువాత లేదా ఇంద్రియాలను జయించిన తరువాత ఇతను చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే చూడండి, వేదాలను ఖండించాడు అని చెప్తాడు. పురోహితుల ఆధిక్యతను కూడా ఖండించాడు. అదేవిధంగా వేదాలను కూడా ఖండించాడు. అదేవిధంగా మోక్షాన్ని సాధించాలి అంటే త్రిరత్నాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదోందా, మోక్షాన్ని సాధించాలి అంటే త్రిరత్నాలను పాటించండి అన్నాడు. ఏంటివి ఆ త్రిరత్నాలు అంటే చూడండి, ఒకటి సరైన విశ్వాసము అంటారు. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి సరైన జ్ఞానము అంటారు. మూడోది వచ్చేటప్పటికి సరైన నడవడిక అంటారు. ఈ 3 త్రిరత్నాలను పాటించినట్లయితే మీకు మోక్షం అనేది లభిస్తుంది. చూడండి, సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన నడవడిక, వీటిని ఏమంటారు, త్రిరత్నాలు. కాబట్టి త్రిరత్నాలు అనేవి ఎవరికి సంబంధించినవి, ఇక్కడ జైన మతాలు. అదేవిధంగా చూడండి, ఈ సరైన నడవడికలో ఒక 5 సూత్రాలను చెప్పాడు. వీటిని ఏమంటారు అంటే పంచసూత్రాలు అంటారు. ఏమంటారు, పంచసూత్రాలు అంటారు అనమాట. ఈ పంచసూత్రాలను ఎవరు చెప్పారు, వర్ధమాన మహావీరుడు చెప్పాడు. ఏంటివి అంటే చూడండి, ఒకటి
అహింస. ఏంటిది? అహింస. ఎప్పుడు అహింసా మార్గంలోనే ఉండాలి తప్ప హింస మార్గంలో ఉండకూడదు అని చెప్పాడు. రెండోది వచ్చేటప్పటికి సత్యం. ఎంత కష్టమైనా సరే నిజాలనే చెప్పాలి తప్ప అబద్ధాలను ఎట్టి పరిస్థితిలో కూడా చెయ్యరాదు. మూడోది అపరిగ్రహ అంటాడు. ఏంటిది? అపరిగ్రహ అంటే ఆస్తులను కలిగి ఉండరాదు అంటున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఆస్తేయం అంటారు. ఆస్తేయం అంటే ఇక్కడ దొంగతనాలు చెయ్యరాదు అంటారు. చూడండి, ఈ 4 మాటల్ని ఆల్రెడీ మనకి 23వ తీర్థాంకరుడైనటువంటి పార్శ్వనాథుడు మనకి చెప్పేశాడు. అదోందా? ఈ 4కి ఇంకో దాన్ని ఈ వర్ధమాన మహావీరుడు యాడ్ చేశాడు. అది ఏంటిది అంటే బ్రహ్మచర్యం. ఏంటిది? బ్రహ్మచర్యం అనే దాన్ని యాడ్ చేసి దాన్నే పంచవ్రతాలు లేదా పంచసూత్రాలు అన్నారు. కాబట్టి వర్ధమానుడు చెప్పినటువంటి పంచసూత్రాలలో ఆల్రెడీ 4 సూత్రాలు అనేవి మనకి ఎవరు చెప్పారు? పార్శ్వనాథుడు ఇక్కడ చెప్పాడు. కాబట్టి పార్శ్వనాథుడు చెప్పినటువంటి 4 సూత్రాలకి కూడా ఇతను 5వ దాన్ని యాడ్ చేశాడు, బ్రహ్మచర్యం అంటాడు. అంతేకాదు చూడండి, స్త్రీలు ఈ మతాన్ని తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పాడు. అదోన్నా, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మచర్యం ఉంది కదా, అందుకని స్త్రీలు దయచేసి ఈ మతాన్ని స్వీకరించవద్దు అని చెప్పాడు. కేవలం ఈ మతం ఎవరికి సంబంధించింది అంటే పురుషులకు సంబంధించినటువంటి మతంగా అనేది దీన్ని చూపించారు అని చెప్తారు. అదేవిధంగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే జైనులు లేదంటే వర్ధమాన మహావీరుడు పూజించినటువంటి స్త్రీ దేవత పేరు ఏంటి? అదవునా, స్త్రీని వద్దన్నాడు కానీ స్త్రీ దేవతను ఎక్కువగా పూజించే వాళ్ళంట. ఆ స్త్రీ దేవత ఎవరు అంటే విద్యాదేవి అంటారు. ఏం పేరు? విద్యాదేవి. ఇదొకటి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి, ఇతను జ్ఞానోదయం పొందిన తర్వాత తన రాజ్యానికి వచ్చి తను పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ చెప్పడం జరిగింది. దాంతో ఇతని మతాన్ని చాలా మంది తీసుకోవడానికి ముందు వచ్చారనమాట. అలా మొట్టమొదటిసారిగా ఒక శిష్యుడు వచ్చాడు. ఆ శిష్యుడి పేరేంటి అంటే జామలి. ఏం పేరు? జామలి. ఆ జామలి ఎవరో ఆల్రెడీ చెప్పాం. ఎవరు? ఇతని యొక్క అల్లుడే మొట్టమొదటిసారిగా ఇతని ఏం చేశాడు? ఇతని మతాన్ని స్వీకరించాడు. కాబట్టి వర్ధమాన మహావీరుడి యొక్క తొలి శిష్యుడు ఎవరు అంటే ఇక్కడ జామలిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతని యొక్క ప్రియ శిష్యుడు ఎవరు అంటే అదోన్నా, ఎవరిది? వర్ధమాన మహావీరుడి తొలి శిష్యుడు అయితే జామలి. ప్రియ శిష్యుడు ఎవరు అంటే హస్తిపాలుడు. ఎవరు? హస్తిపాలుడు. అందుకే ఇతను నిర్యాణం ఎక్కడ చెందాడు? ఆయన యొక్క ఇంట్లోనే ఇతను నిర్యాణం చెందాడు. నిర్యాణం అంటే ఏంటంటే చూడండి, గొప్పవారు చనిపోయినప్పుడు దాన్ని నిర్యాణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో చూడండి, ఇతను చనిపోయిన అనంతరం ఇతని యొక్క సిద్ధాంతాలను నచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ముఖ్య శిష్యులు వచ్చేటప్పటికి ఒక ఆయన పేరు స్థూలభద్రుడు. ఏం పేరు? స్థూలభద్రుడు అంటారు. రెండో ఆయన పేరు వచ్చేటప్పటికి భద్రబాహు అంటారు. స్థూలభద్రుడు, భద్రబాహు అంటారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తర్వాత కాలంలో ఈయన సిద్ధాంతాలను తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి శిష్యుడు. వీళ్ళ శిష్యులందరినీ, అసలు వర్ధమాన మహావీరుడి యొక్క శిష్యులందరినీ ఏమని పిలుస్తారు అంటే గంధర్వులు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 అడిగాడు. గంధర్వులు అంటే ఎవరంటే వర్ధమాన మహావీరుడి యొక్క శిష్యులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, జైన మత సిద్ధాంతాలు, జైన మత పవిత్ర గ్రంథాలు గనక తీసుకున్నట్లయితే ఏంటివి అంటే 12 అంగాలు అంటారు. ఏంటివి? 12 అంగాలు అంటారు, లేదా 12 అంగాలు అంటారు. 12 అంగాలు లేదా 12 అంగాలు అంటారు. ఈ 12 అంగాలు లేదా 12 అంగాలను రూపొందించింది ఎవరు అంటే స్థూలభద్రుడు. ఎవరు? స్థూలభద్రుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి, మీకు ఇందాకలా చెప్పాను కదా, ఇద్దరు ఉన్నారని చెప్పాను. ఎవరెవరు? స్థూలభద్రుడు, భద్రబాహు అని చెప్పాం. ఈ చూడండి, మనకి ఇతను చనిపోయిన తర్వాత కొంతకాలానికి మగధ, వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే బీహార్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ బీహార్లో భయంకరమైన కరువు వచ్చిందనమాట. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేశారు అంటే దక్షిణ భారతదేశానికి వచ్చేద్దామని వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. అయితే భద్రబాహునేమో దక్షిణ భారతదేశానికి వెళ్దామంటున్నాడు. స్థూలభద్రనేమో వద్దు, ఉత్తర భారతదేశంలోనే ఉందామని చెప్పి అంటున్నాడు అనమాట. వీళ్ళిద్దరికీ మధ్యలో డిస్కషన్ వచ్చి ఇక చివరికి భద్రబాహు తన అనుచరులను తీసుకొని ఏం చేశాడు అంటే దక్షిణ భారతదేశానికి ఇతను వెళ్ళిపోయాడు. స్థూలభద్రుడు మాత్రం ఎక్కడున్నాడు? ఉత్తర భారతదేశంలోనే ఉన్నాడు. అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తరువాత చూడండి, యాక్చువల్గా వీళ్ళందరూ దిగంబర్లు, ఒంటి మీద ఏ ఉండవు అనమాట. ఇక్కడ ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగా అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారు అంటే తెల్లటి దుస్తులు కట్టుకున్నారనమాట. ఎవరు? స్థూలభద్రుడు. ఆల్రెడీ మీకు నిన్న క్లాస్లో చెప్పా, పార్శ్వనాథుడి శిష్యుడు కూడా ఏం చేస్తారు? పార్శ్వనాథుడి శిష్యులు తెల్ల బట్టలు వేసుకుంటారు, వీళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకుంటారు. అందుకని వీళ్ళని ఏమని పిలిచారు అంటే శ్వేతాంబరుడు. ఏంటిది? శ్వేతాంబరుడు.
భద్రబాహు యొక్క శిష్యులు ఎటువంటి వేసుకోలేదు కనుక వాళ్ళని ఏమని పిలుస్తారు ఇక్కడ? దిగంబరులు అని పిలుస్తారు. అదోనా దిగంబరులు, శ్వేతాంబరులు, దిగంబరులు. ఇప్పుడు శ్వేతాంబరులకి హెడ్గా స్థూలభద్ర ఉన్నాడు, దిగంబరులకి హెడ్గా ఇక్కడ ఎవరున్నారు? భద్రబాహు అనే వ్యక్తి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జైన మత విద్యా సంస్థలను లేదా విద్యా గ్రంథాలను ఏమని పిలుస్తారు? జైన మతస్థుల యొక్క విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారు అంటే సరస్వతి గచ్చ అంటారు. ఏమని పిలుస్తారు? సరస్వతి గచ్చ అనే పేరుతో పిలుస్తారు అని చెప్తారు. అదేవిధంగా జైన మతస్థుల యొక్క విశ్రాంతి గృహాలను, విశ్రాంతి ప్రదేశాలను ఏమని పిలుస్తారు అంటే బసది అని పిలుస్తారు. ఏంటిది? బసది, విశ్రాంతి. బసది అంటే ఇక్కడ అర్థం ఏంటి? వసతి అని అర్థం అనమాట. అదోనా బసది అంటే వసతి. ఇది కన్నడ భాషకు సంబంధించింది, అదోనా కన్నడానికి సంబంధించింది. ఏంటిది? బసది అనే మాట. నెక్స్ట్ చూడండి, జైన మత సమావేశాలను ఏమని పిలుస్తారు అంటే జైన పరిషత్ అని పిలుస్తారు. ఏంటిది? జైన పరిషత్. ఇంపార్టెంట్. జైన మత సమావేశాలను జైన పరిషత్ అంటారు. అధికారికంగా చూడండి ఇప్పటికి 2 జైన పరిషత్తులు జరిగినాయి అని చెప్తారనమాట. మరి ఫస్ట్ జైన పరిషత్ అనేది ఏ సంవత్సరం జరిగింది అంటే క్రీస్తు పూర్వం 300లో జరిగింది అని చెప్తారు. మొదటిది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 300లో జరిగింది. మరి ఈ మొదటి జైన పరిషత్తును ఏర్పాటు చేసింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు ఏర్పాటు చేశాడు. మరి దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? మొదటి జైన పరిషత్కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే స్థూలభద్రుడు. ఎవరు? ఇక్కడ రాసిన చూడండి, స్థూలభద్ర లేదా స్థూలభద్రుడు అధ్యక్షత వహించాడు. కాబట్టి ఎగ్జామ్లో ఫస్ట్ జైన పరిషత్ ఎప్పుడు జరిగింది, ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరి అధ్యక్షతన జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ వచ్చేటప్పుడు ఎప్పుడు జరిగింది అంటే ఇది క్రీస్తు శకం జరిగింది 512లో. క్రీస్తు పూర్వం వేరు, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వంలో సంవత్సరాలు తగ్గుతా వస్తాయి, క్రీస్తు శకంలో సంవత్సరాలు పెరుగుతా వెళ్తాయి అనమాట. అదేవిధంగా చూడండి ఫస్ట్ జైన పరిషత్ అనేది ఎక్కడ జరిగిందో కూడా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రంలో జరిగింది అంటారు. ఎక్కడ? పాటలీపుత్రం అనమాట. క్రీస్తు పూర్వం 300లో పాటలీపుత్రంలో జరిగింది అంటారు. ఇప్పుడు రెండోది క్రీస్తు శకం 512లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే వల్లభి అనే ప్రాంతంలో. ఈ వల్లభి అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉంది అని చెప్తారు. దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే మైత్రిక అనే వంశస్థులు. గుర్తుపెట్టుకోండి, మైత్రిక అనే వంశస్థులు దీన్ని నిర్వహించారు. మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు చూడు, దేవార్ధగని అంటారు. దేవార్ధగని అంటారు లేదా దేవార్ధి అంటారు. ఏ పేరైనా ఒకటి అనమాట. అధ్యక్షత వహించిన వ్యక్తిగా చెప్తారు. అదోనా. అయితే ఈ రెండో దానికి చూడండి శ్వేతాంబరులు వచ్చారు కానీ దిగంబరులు రాలేదు. మేము రామని చెప్పారనమాట. దీంతో వాళ్ళు రాకుండా పోయారు. అదేవిధంగా వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథాలు ఏమని చెప్పాం? 12 అంగాలు లేదా 12 అంగాలు అని చెప్పాం. అసలు వీళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాలు చూడండి, ఎవరికి? జైన మతస్థులకి సంబంధించినటువంటి గ్రంథాలు తీసుకున్నట్లయితే ఒకటి త్రిరత్నాలు అంటారు. ఏంటివి? త్రిరత్నాలు అంటారు. ఈ త్రిరత్నాలను ఎవరు రచించారు? ఎవరు చెప్పారు? వర్ధమాన మహావీరుడు చెప్పాడు. నెక్స్ట్ దాని తర్వాత 12 అంగాలు లేదా 12 అంగాలు అంటారు. ఈ 12 లేదా 12 అంగాలు ఎవరు చెప్పారు? ఇక్కడ స్థూలభద్రుడు చెప్పారు అని చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత కల్పసూత్ర. ఏం పేరు? కల్పసూత్ర. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కల్పసూత్ర అనే గ్రంథం కూడా జైన మతానికి సంబంధించిందే. ఎవరు చెప్పారు ఈ కల్పసూత్ర అంటే భద్రబాహు. ఎవరు చెప్పారు? భద్రబాహు. నెక్స్ట్ దాని తర్వాత పరిశిష్ట పర్వం. ఏంటిది? పరిశిష్ట పర్వం అనమాట. ఈ పరిశిష్ట పర్వం అనే గ్రంథాన్ని ఎవరు చెప్పారు అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట, హేమచంద్రుడు. ఎవరు? హేమచంద్రుడు చెప్పాడు అనమాట. ఇంపార్టెంట్ పరిశిష్ట పర్వం. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇంకా బృహత్ కథా కోశం అంటారు. ఈ బృహత్ కథా కోశాన్ని ఎవరు చెప్పారు అంటే హరిసేనుడు చెప్పాడు. దీంట్లో కూడా జైన మతానికి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే ఇంకా సమయసారం. ఏంటిది? సమయసారం. ఈ సమయసారం అనే గ్రంథంలో కూడా జైన మతం గురించి చెప్పారు. ఎవరు చెప్పారు ఈ సమయసారం అంటే ఆయన పేరు చూడండి, కొండ కుందాచార్యులు అంటారు. ఏం పేరు? కొండ కుందాచార్యులు. మన తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఆయన రాసిన గ్రంథమే సమయసారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి
వీళ్ళకి సంబంధించి సందర్శించే స్థలాలు ఏవైనా ఉన్నాయా అంటే ఒకటి రాజస్థాన్లోని రాజస్థాన్లోని మౌంట్ అబు ఏంటిది మౌంట్ అబు. ఈ మౌంట్ అబులో కూడా దిల్వారా దేవాలయం ఉంటుంది అనమాట. దిల్వారా దేవాలయం అనేది ఉంటుంది. ఇది సందర్శన స్థలాలుగా చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేప్పటికి కర్ణాటకలోని శ్రావణ్ బెల్గొల ఏంటిది శ్రావణ్ బెల్గొల. ఆల్రెడీ నిన్న మీకు చెప్పుకున్నాం ఏమని, ఇక్కడే మనకి బాహుబలి విగ్రహం అనేది నగ్న విగ్రహం అనేది ఉంది. 56.5 అడుగులతో క్రీస్తు శకం 982లో చాముండరాయలు దీన్ని ఏపించారు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత మూడో తీసుకున్నట్లయితే తెలంగాణలో కొలనుపాక ఏంటిది కొలనుపాక. ఈ కొలనుపాక అనేది కూడా ఎవరికి సంబంధించింది? జైన మతస్థులకి. నెక్స్ట్ నాలుగోది వచ్చినట్లయితే మధ్యప్రదేశ్లోని ఖజరహో అంటారు. ఏం పేరు? ఖజరహో. ఈ ఖజరహో దేవాలయం కూడా ఎవరికి సంబంధించింది అంటే వీళ్ళకి సంబంధించిందే. అర్థమవుతుందా? నెక్స్ట్గా లాస్ట్ బిట్ వచ్చేటప్పుడు చూడండి, మనకి ఒకప్పుడు బాహుబలి అన్నాం కదా, ఈ బాహుబలికి సంబంధించి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఎక్కడ ఉంది అంటే బోధాన్. ఎక్కడ? బోధాన్, తెలంగాణలోని బోధాన్లో ఉంది. అయితే ప్రస్తుతానికి ఉందా అంటే అది ప్రస్తుతానికి లేదనమాట. కాలక్రమేణా దాన్ని కూల్చేయడానికి చూశారు. మరి బాహుబలి దేవాలయం బోధాన్లో మరి కట్టించింది ఎవరు అంటే భరతుడు. ఎవరు? భరతుడు అనమాట. ఎవరు ఈ భరతుడు? ఈ బాహుబలి లేదా గోమటేశ్వరుడు యొక్క అన్నే ఈ భరతుడు. చెప్పాం కదా, ఋషభనాథుడికి 2 కొడుకులు. పెద్ద కొడుకు అయితే భరతుడు, చిన్న కొడుకు అయితే బాహుబలి. ఆ బాహుబలికి దేవాలయం కట్టించాడు భరతుడు. అదవుతుందా? అయితే దీన్ని ఏం చేశారని చెప్పాం? తొలగించారని చెప్పాం. ఈ దేవాలయాన్ని ఒక ఆయన చూశాడు. ఆయన పేరే చాముండరాయలు అనమాట. అందుకే క్రీస్తు శకం 982లో ఆయన ఏం చేశాడు? బాహుబలి విగ్రహాన్ని నగ్న విగ్రహాన్ని మనకి కర్ణాటకలోని శ్రావణ బెల్గొలలో నిర్మించారు అని చెప్తాం. అదవుందా? ఇది మనకి ప్రధానంగా చూడండి వర్ధమాన మహావీరుడికి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అదవుందా? అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అనేది ఉన్నాయి అనమాట. అయితే ఇంత పెద్ద వీడియో అయితే అది అవ్వదు. ఒక చిన్న వీడియో రూపంలో దీనికి కంటిన్యూషన్గా అయితే మీకు ఖచ్చితంగా ఆ వీడియో నేను తీసుకొస్తా. ఓకే, ఇక్కడ వరకు అయితే ప్రస్తుతానికి మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.